100% గ్రేటర్ డిస్కషన్ జరగాలి. మేము ఇతర దేశాల్లో ఏం చేస్తున్నారో అని కూడా మేము స్టడీ చేస్తున్నాం. మాకు కొంత అవగాహన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మేము చర్చించి ఒక రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెడతాం. ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కూడా తీసుకున్న తర్వాత దెన్ వీ విల్ ఇంప్లిమెంట్. తెలంగాణలో జల వివాదానికి సంబంధించి తెలంగాణ మంత్రులు సీఎంఏ మాట్లాడుతున్నారు, ఇక్కడ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు జలవనరుల శాఖ మంత్రి మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారు ఈ వివాదం? రాజకీయ లబ్ధి పొందేదానికి కొంతమంది దీన్ని వివాదం చేస్తున్నారు. 2020లో అంటే అప్పుడు ఎవరో ఇక్కడ అధికారంలో ఉంది వైకాపా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి. అప్పుడే స్టే వచ్చింది ప్రాజెక్టు మీద, అది తీసుకొచ్చి ఇప్పుడు వచ్చినట్టు చెప్తున్నారు ఎవరు వైకాపా నాయకులు. నేను ఒకటే చెప్తున్నా, మనం ఇప్పుడు చేయబోయే ప్రాజెక్టులని ఆంధ్ర రాష్ట్ర భూభాగంలో చేస్తాం. అంటే గోదావరి జలాలు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్రాకు వచ్చిన తర్వాత ఆ నీరుని లిఫ్ట్ చేసి రాయలసీమకి తరలిస్తున్నాం. దట్ ఈస్ ద విజన్. అంతేగాని తెలంగాణ ప్రాజెక్ట్ చిల్లి ఓడి పెట్టట్లే కదా భయ్, కామన్ సెన్స్. నేను ఇప్పుడు ఏమన్నానంటే మీరు చూస్తారు, వరదలు వచ్చినప్పుడు వేలాది టీఎంసీ సముద్రంలోకి వెళ్తుంది. ఎందుకు పంపించాలంటున్నా, ఒక టీఎంసీ కోసం రాష్ట్రాల మధ్యన యుద్ధాలు జరిగినాయి. ఒక 10 టీఎంసీల కోసం దేశాల మధ్యన, ఆఫ్రికాలో దేశాల మధ్యన యుద్ధాలు జరుగుతున్నాయి. ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి. అలాంటిది వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తుంది. ఆ టీఎంసీలు ఆ నీరుని కాపాడుకుని ఆ నీరుని లిఫ్ట్ చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లాలని మా ఆలోచన. ఆ ఇరిగేషన్ అంతా నెట్వర్క్ చేయగలిగితే రాబోయే రోజు ఇతర రాష్ట్రాలు కూడా ఇవ్వగలుగుతాం. అదే నీరు తీసుకెళ్తే తెలుగు గంగా ద్వారా తమిళనాడు కూడా ఇవ్వగలుగుతాం. ఇది కేవలం మనకే కాదు, దక్షిణ భారతదేశానికి పనికొస్తుంది. ఇప్పుడు గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ దండగా అన్నాడు. దయచేసి అందరూ ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి మెమరీ. శాసనసభ సాక్షిగా పట్టిసీమ దండగా అన్నాడు. అదే వ్యక్తి పట్టిసీమ 5 సంవత్సరాలు ఆపరేట్ చేశాడు. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. గోదావరి పోలవరం వచ్చే వరకు గోదావరి జలాలు తీసుకుని కృష్ణా డెల్టాలు వేసి మనకి కృష్ణా జలాల్ని రాయలసీమకి తరలిచ్చాం. దానివల్ల గతంలో ఒక్క టీఎంసీ కోసం కొట్టుకునేవారండి. అందరూ గుర్తుందా లేదా, అంతే యంగ్స్టర్స్ ఇక్కడ. అప్పుడు గొడవలు జరిగేది. ఇది ఒక్క టీఎంసీ కోసం రాజకీయ నాయకులు వెళ్ళి గొడవలు పెట్టి బలవంతంగా గేట్లు లిఫ్ట్ చేసి నీళ్లు తీసుకెళ్లిన రోజు ఈరోజు అలాంటి వివాదాలు లేవు. ఎందుకంటే విజన్తో మేము డిజైన్ చేసాము. సిమిలర్ ఈ ప్రాజెక్ట్ కూడా అదే విజన్తో చేస్తున్నాం.